నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ముగిసిన పొగాకు నారు సీజన్ డిమాండ్ లేక నష్టపోయిన రైతులు ఎకరాకు 5 లక్షల వరకు పెట్టుబడి ధరలు పడిపోవడం, ఇతర ప్రాంతాల్లో రైతులు సొంతంగా నారు పెంచడంతో పొగాకు నారు వేసిన రైతులు, కౌలుదార్లు ఈ సీజన్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 5,000 కేంద్రాల పరిధిలో సుమారు 23,000 హెక్టార్లలో పొగాకు సాగుకు టుబాకో బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే గత ఏడాది పొగాకుకు రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి రైతులు బోర్డు అనుమతించిన దానికి మించి ఇప్పటికే సుమారు 25,000 హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు. ఇప్పటికే చాలా వరకు నాట్లు దాదాపు పూర్తి కావడంతో పొగాకు నారు సీజన్ ముగిసింది. గత ఏడాది కాసుల పంట, గత ఏడాది పొగాకు నారుకు చివరి దశలో ఊహించని డిమాండ్ ఏర్పడి రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. నాట్ల ప్రారంభంలో ఎకరం నారు 6,000 మొక్కలు ధర 3,000 నుంచి 3,500 వరకు పలికింది. ఇది గిట్టుబాటు కాక కొంతమంది రైతులు నష్టపోయారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను నారు రైతుల పాలిట వరంగా మారింది. వేసిన పొగాకు నాట్లు ఈ తుపాను ప్రభావంతో దెబ్బతిన్నాయి. తుపాను అనంతరం రైతులు మళ్లీ నాట్లు వేయడంతో నారుకు ఎక్కడ లేని డిమాండు ఏర్పడింది. దీంతో నారుమడులు కట్టిన కౌలు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను అనంతరం ఎకరం నారు ధర ఏకంగా 16,000 నుంచి 20,000 వరకు పలికింది. ఈ ధర పొగాకు నారు చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఎకరం విస్తీర్ణంలో నారు మడులు కట్టిన రైతుకు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆదాయం వచ్చింది. అప్పటి వరకు గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెట్టిన కౌలుదారులకు కాసుల పంట పండింది. ఆశపడితే మొదటికే మోసం. గత ఏడాది ధరలు చూసిన కౌలుదారులు, రైతులు ఈసారి కూడా పొగాకు నారుకు మంచి ధరలు పలుకుతాయని ఆశపడ్డారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో అధిక ధరలకు భూములను కౌలుకు తీసుకున్నారు. గత ఏడాది ఎకరం కౌలు 40,000 కాగా ఈ ఏడాది అది 70,000 నుంచి 80,000 వరకు పలికింది. అయినా సరే తగ్గేదేలే అన్నట్లు కౌలుదార్లు పోటీపడి మరీ భూములను కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఉత్తర తేలికపాటి నేలల ఎన్ఎల్ఎస్ ప్రాంతంలోని 4,000 కేంద్రాల పరిధిలో సుమారు 2,000 ఎకరాల్లో నారుమడులు కట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వాతావరణం అనుకూలించడంతో తక్కువ సమయంలోనే రైతులు పొగాకు నాట్లు పూర్తి చేశారు. నాట్ల ప్రారంభంలో నారు ధర 2,000 నుంచి 2,500 పలకగా నవంబరులో అది 1,500కు పడిపోయింది. అయినప్పటికీ నారు అడిగే నాతుడు లేక చాలామంది రైతులు బోనీ కూడా చేయలేదు. ఎకరాకు సుమారు 5 లక్షలు ఖర్చవడంతో పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో కౌలుదార్లు, రైతులు మొదటికే మోసపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నారుమడులు కట్టిన రైతుల్లో 80% కౌలుదార్లే ఉన్నారు. వీరు భూములను కౌలుకు తీసుకుని ఏటా నారుమడులు కట్టి నారు విక్రయాలు జరుపుతారు. సాధారణంగా వీరి వద్ద నుంచి ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాలోని పొదిలి, కనిగిరి ప్రాంతాల రైతులు నారు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది అక్కడ కూడా రైతులు సొంతంగా మడులు కట్టి నారు పెంచడంతో ఇక్కడి నారుకు డిమాండ్ తగ్గింది. దాదాపు 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పొగాకు నారు వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది నారు ధర చూసి బెంబేలెత్తిన పొగాకు రైతులు ఈ ఏడాది ముందుగానే జాగ్రత్త పడ్డారు. తమ అవసరాలకు సరిపడా సొంతంగా మడులు కట్టి నారు పెంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారు రైతులు ఈ సీజన్లో నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. పెట్టుబడులు కూడా రాలేదు. దేవరపల్లి మండల సుబ్బరాయపురం కౌలు రైతు గెల్లా గోవిందరాజు మాట్లాడుతూ, నేను 60 సెంట్ల విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు 40,000, పెట్టుబడి 1,50,000 అయ్యింది. 2 ఏళ్లుగా నారు రేటు ఆశాజనకంగా లేదు. పొగాకు సాగుకు మించి నారుమడులు ఉండటంతో డిమాండ్ తగ్గింది. చాలామంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు అని వాపోయారు. కోలుకోలేని దెబ్బ. దేవరపల్లి మండలం రామన్నపాలెం కౌలు రైతు సిహెచ్ వెంకటేశు మాట్లాడుతూ, ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు 80,000, పెట్టుబడి 2,30,000 అయ్యింది. ఎకరం నారు ధర 1,500 పలికింది. అది కూడా అడిగిన నాతుడే లేడు.
ఈ ఏడాదికి నారు సీజన్ ముగిసింది. ఎకరాకు 2 లక్షల నష్టం వస్తోంది అని చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.